నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మనం తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు చేస్తున్న ఫీజుల దందా గురించి, కాబోయే వైద్యులు వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర ఇబ్బందుల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంబీబీఎస్ కోర్స్ అనగానే ఎంతో ప్రాముఖ్యత ఉన్న చదువు. ఎంతో కష్టపడి నీట్ అర్హత సాధించి లక్షల రూపాయలు వెచ్చించి కాలేజీల్లో చేరుతారు. అయితే రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వారి యొక్క నిబంధనలకు పూర్తిగా పక్కన పెట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. నిజానికి ఎంబీబీఎస్ కోర్సు కాల వ్యవధి ఎంతంటే సరిగ్గా 4.5 ఏళ్ళు మాత్రమే. కానీ అనేక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం 5 ఏళ్లకు సంబంధించినటువంటి పూర్తి ఫీజును అక్రమంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా, అలాగే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి ఈ అదనపు అర్ధ సంవత్సరం ఫీజులను గుంజుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి వారి కేటగిరీ బట్టి 6 లక్షల నుంచి ఏకంగా 15 లక్షల వరకు అక్రమంగా దండుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే TGAFRC ఉందో స్పందించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 4.5 ఏళ్లకే ఫీజులు తీసుకోవాలని, ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని ఖచ్చితమైన ఫీజు స్ట్రక్చర్ను విడుదల చేసింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వ కమిటీ ఆదేశాలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. TGFRC క్లారిటీ ఇచ్చిన తర్వాత ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 4.5 ఏళ్ల ఫీజులు మాత్రమే చెల్లిస్తామని తెగేసి చెప్తుంటే కాలేజీ యాజమాన్యాలు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయి. కాలేజీ గేట్ల దగ్గరే విద్యార్థులను అడ్డుకొని లోపలికి రానివ్వకుండా వేధిస్తున్నాయి. 5 ఏళ్ల ఫీజు మొత్తం కడితేనే లోపలికి రాణిస్తామని బెదిరిస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఫీజులు కట్టకపోతే హాజరు శాతం తగ్గించేస్తామని, ప్రాక్టికల్స్కు అనుమతించబోమని, ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి. కొన్ని కాలేజీలు ఒక అడుగు ముందుకేసి పరీక్షల హాల్ టికెట్లు ఆపేయడమే కాకుండా కోర్సు పూర్తయిన తర్వాత ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్లను కూడా ఇచ్చేది లేదని భయప్రాంతులకు గురి చేస్తున్నాయి. కాపాడాల్సిన వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికోలు ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత బ్యాచ్లకు చెందినటువంటి విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు అదనంగా వసూలు చేశారు. ఇప్పుడు TGFRC స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో గతంలో చెల్లించిన ఆ 6 నెలల అదనపు ఫీజును తమకు వెంటనే రిఫండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ వద్దకు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తల్లిదండ్రులు వెళ్లి ప్రిన్సిపల్ను నిలదీసినటువంటి సందర్భంలో తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా మేనేజ్మెంట్ నిర్ణయమేనని చెప్పి చేతులెత్తేశారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇదే దందా సాగుతుంది. ఈ దోపిడీపై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏదైతే KNR-UHS ఉందో ఆ అధికారుల ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. సో ఇలాంటి చర్య సరికాదని స్పష్టం చేస్తున్నారు. సో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రైవేట్ కాలేజీలు ఇలా బరి తెగించి వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి అదనపు ఫీజులు డిమాండ్ చేస్తున్నటువంటి కాలేజీలపైన తక్షణమే విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మాట వినని కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని, సీట్లలో కోత విధించాలని కూడా కోరుతున్నారు. విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరించడానికి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ను వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో ఈ మెడికల్ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో, ఈ TGFRC ఇచ్చినటువంటి ఏదైతే ఫీజు రెగ్యులేటరీకి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ ఉందో, సో ఆ ఫీజు స్ట్రక్చర్ ని పట్టించుకున్నటువంటి కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, మెడికోలు అందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో TGFRC కావచ్చు, లేకపోతే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఈ మెడికోలకు సంబంధించినటువంటి అంశంలో ఎంతవరకు చర్యలు తీసుకుంటారని కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.